ఫ్రెండ్స్, రేషన్ పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ పంపిణీపై షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతాం. అందని కందిపప్పు చౌక దుకాణాల్లో కందిపప్పు పంపిణీని జగనన్న ప్రభుత్వం అయితే కనుక చేతులెత్తేసిందని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు పేదలకు అన్ని రకాల సరుకులు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిలో కోతలు విధించి అందులోనూ కోట్లు మిగిల్చుకుంటోందంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం 23.5% కార్డులకు మాత్రమే కందిపప్పు అందినట్లు లెక్కలు చెబుతున్నాయి. కందిపప్పు అలాగే పంచదార వంటివి ఎండియు వాహనాల్లో ఒక నెల ఇచ్చి మరో నెల లేదని ప్రభుత్వం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీంతో పేద మహిళలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కార్డుదారులు కొనుగోలు చేస్తుండటంతో వారిపై అదనపు భారం పడుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పండుగల సమయంలో క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక పేరుతో 9 రకాల సరుకులు ఉచితంగా అందించేవారు. మిగిలిన సమయంలో కందిపప్పుపై రాయితీపై కిలో 40 రూపాయలకి ఇచ్చేవారు. చివరి 6 నెలలు 2 కిలోల చొప్పున అయితే అందజేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిలో 67 రూపాయలకి పెంచారు. అయినా కిలోకే పరిమితం చేసి అందులోనూ అరకొరన ఇచ్చారు. దీంతో పేదలు ఎక్కువ ధరకు బయట కొనుగోలు చేయలేక పచ్చళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఉగాది పండుగ నెలలో కూడా ఊసేలేదు. ఎన్టీఆర్ జిల్లాలో తెల్ల కార్డులు 5,74,000కు పైగా ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 22,000కు పైగా ఉన్నాయి. వెరసి మొత్తం 5,97,000 పైన కార్డులు ఉన్నాయి. జిల్లాలో మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లు 7, రేషన్ దుకాణాలు 957 ఉన్నాయి. మొత్తం 374 ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి సరుకులు పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు ప్రతి నెల కిలో కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. ధర పెరగడంతో ప్రభుత్వం సరఫరాను పరిమితం చేసింది. కోటా ప్రకారం ఇవ్వకుండా కోతలు పెడుతూ వచ్చింది. దీంతో ఎండియు వాహనాల్లో కొందరికి కందిపప్పు ఇచ్చి మిగిలిన వారికి లేదంటున్నారు. ఏప్రిల్లో ఉగాది పండుగ ఉన్నా కూడా జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అందకపోవడం గమనార్హం అంటున్నారు. ఇక జిల్లాలో నెలకు 597 టన్నుల చొప్పున కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి వరకు కూడా ప్రభుత్వం అరకొరగానే సరఫరా చేస్తూ వచ్చిందని, గత 16 నెలలుగా ప్రభుత్వం చాలా వరకు కూడా కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కందిపప్పు అయితే టోటల్ ఇక్కడ అన్ని లెక్కలు కూడా ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక కేవలం 23.5% కార్డుదారులకు మాత్రమే ఈ పంపిణీ అందింది కందిపప్పు. మిగిలిన వారందరికీ కూడా బహిరంగ మార్కెట్లో కిలో 120 రూపాయల చొప్పున 160 రూపాయల చొప్పున కొనుగోలు చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక భారం పడుతుందని అయితే చెప్తూ ఉన్నారు.